Hi students, welcome to my channel Infinity Math Card. Today I will discuss about the topic 8th class exercise 2.2. Okay. Today's problem is solve the following linear equations, and the first problem is x by 2 minus 1 by 5 equal to x by 3 plus 1 by 4. So మనం దీనికి ఏం చేస్తామంటే x టర్మ్స్ మనము x by 2 మైనస్ ఈ రైట్ లో ఉన్న x by 3 లెఫ్ట్ కి వచ్చేస్తుంది ప్లస్ మైనస్ x by 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు రైట్ లో ఉన్న 1 by 4 ఈ లెఫ్ట్ లో ఉన్న మైనస్ 1 by 5 కాస్త రైట్ కి వస్తుంది ప్లస్ 1 by 5. Then 2 की 3 की LCM 2 3s are 6. 2 table 6 లో 3 times 3 into x 3x minus 3 6 లో 2 times 2 into x 2x that is equals to ఇక్కడ 1 by 4 plus 1 by 5. దీని LCM 4 comma 5 దీని LCM ఉంది 4 5s are 20. ఇక్కడ ఈ 2 కి 3 కి ఏది పాసిబుల్ అవ్వవు 4 కి ఇక్కడ ఏది పాసిబుల్ అవ్వవు కాబట్టి దీని యొక్క ప్రొడక్ట్ మనం తీసుకుంటాం అన్నమాట మల్టిప్లికేషన్ ని. సో 4 టేబుల్ 20 లో 5 టైమ్స్ 5 into 1 1 5 into 1 5 1s are 5 ప్లస్ 5 టేబుల్ 20 లో 4 టైమ్స్ 4 into 1 4 అన్నమాట. దెన్ 3x minus 2x means x by 6 ఈక్వల్ టు 5 plus 4 9 by 20. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ గా మల్టిప్లై చేద్దాము. దెన్ x into 20 20x equal to 6 9s are 54. Then x equal to 54 by left లో ఇది మనకు మల్టిప్లై అవుతుంది 20 into x గా ఇటు వస్తే ఇది డివైడ్ బై అవుతుంది. x equal to 54 by 20 2 table 27 times 2 table 10 times. Therefore x equal to 27 by 10 is the answer. Okay, next. So, second problem is n by 2 minus 3n by 4 plus 5n by 6 equal to 21. So, ఇక్కడ n terms అన్ని మనకి లెఫ్ట్ సైడ్ లోనే ఉండిపోయినాయి. ఓన్లీ నెంబర్ వచ్చి కాన్స్టెంట్ వచ్చి రైట్ సైడ్ ఉండిపోయింది. సో, LCM of 2, 4, 6 2 టేబుల్ లో 1 టైం 2 టైం 3 టైమ్స్. దెన్ 2 into 3 2 2 2s are 4 4 3s are 12. Then LCM is 12. 2 table 12 లో 6 times 6 into n 6n minus 4 table 12 లో 3 times 3 into 3n 9n plus 6 table 12 లో 2 times 2 into 5n 10n equal to 21. ఇక్కడ మనం by 1 గా రాసుకుంటాం అన్నమాట. దెన్ సో ఇక్కడ LCM 12 వచ్చింది కదా. దెన్ 6n minus 9n plus 10n by 12 equal to 21. మనం by 1 మనం రాసుకోవచ్చు అన్నమాట. క్రాస్ గా మల్టిప్లై చేసుకోవాలి. మనం కొంచెం సింప్లిఫై చేసుకుందాం. ఓకే, ఇక్కడ ప్లస్ 9 లో ప్లస్ 10n ప్లస్ 6n మీన్స్ 16n మైనస్ 9n by 12 equal to 21 by 1. Then 16 minus 9 means 7. 7n by 12 equal to 21 by 1. క్రాస్ గా మల్టిప్లికేషన్ చేసుకుంటే 7n into 1 7n equal to 12 into 21. n equal to 12 into 21. ఇక్కడ మల్టిప్లికేషన్ 7 రైట్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. ఓకే, దెన్ ఈ 7 టేబుల్ 21 లో 3 టైమ్స్ పోతుంది. Therefore n value equal to 12 3s are 36 is the value of the n అన్నమాట. ఓకే, then third problem x plus 7 minus 8x by 3 equal to 17 by 6 minus 5x by 2. మనం ఇక్కడ మొత్తం సెపరేట్ చేసుకుందాం లెఫ్ట్ లో ఉన్న x టర్మ్స్ ని. సో x minus 8x by 3 ఈ రైట్ లో మనకి ఇక్కడ minus 5x by 2 ఉంది. లెఫ్ట్ కి వస్తే ప్లస్ 5x by 2 is equal to 17 by 6. లెఫ్ట్ లో ప్లస్ 7 ఉంది. రైట్ కి వస్తే minus 7. Then 2 కి 3 కి కామన్ గా ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ 2, 3 is 6. LCM 6 గా తీసుకుంటాము. ఇక్కడ x by 1 గా అనుకుంటాము. Then 6 into x 6x minus 3 6 లో 2 times 2 into 8x 16x plus 2 table 6 లో 3 times
3 into 5, 15. 15x. That is equal to LCM is 6. 6 table 1 time. 1 into 17, 17 minus 17. 7 6 are 42. Then 15x plus 6x. 21x minus 16x by 6 equal to 17 minus 42. మనం మైనస్ చేసి చూసుకుందాం. 42 మైనస్ 17. 12 లో 7 పోతే 5. నెక్స్ట్ ఇక్కడ 3 మైనస్ 1 2. దెన్ బిగ్ నెంబర్ ఇక్కడ మైనస్ సైన్ కాబట్టి ఉండింది. ఈ నెంబర్ కి మైనస్ సైన్ వస్తుంది. మైనస్ 25/6. రెండిట్లోనూ కింద ఉన్న 6 అనేది ఈక్వల్ గా ఉంది. కింద మనకి ఒక ఫ్రాక్షన్ గా అనుకుంటే రెండిట్లోనూ కూడాను డినామినేటర్ 6 కాబట్టి మనం దీన్ని క్యాన్సిల్ చేసేసుకుంటాం. దెన్ 21x minus 16x మీన్స్ 5x మైనస్ చేస్తే ఈక్వల్ టు మైనస్ 25. x ఈక్వల్ టు మైనస్ 25/5. 5 టేబుల్ 25 లో 5 టైమ్స్. therefore x is equals to minus 5. Next problem. Fourth problem. X minus 5/3 equal to x minus 3/5. సో మనం ఇక్కడ డైరెక్ట్ గానే క్రాస్ గా మల్టిప్లై చేసుకోవాలి. దెన్ 5 into x minus 5 equal to 3 into x minus 3. దెన్ 5 into x 5x minus 5 into 5 25. 3 into x 3x. 3 3s are 9. ఇక్కడ సైన్ మైనస్ కాబట్టి మైనస్ 3 into 3 9. దెన్ ఎక్స్ట్రాస్ ని లెఫ్ట్ సైడ్ రాసుకుందాం. దెన్ 5x ఇక్కడ ప్లస్ 3x లెఫ్ట్ కి వస్తే మైనస్ 3x. ఇక్కడ మైనస్ 9. లెఫ్ట్ లో ఉన్న మైనస్ 25 రైట్ కి వస్తే ప్లస్ 25. దెన్ 5x minus 3x equal to 2x. minus 9 plus 25. Then plus 16. X equal to 16/2. 2 table 16 లో 8 times. Therefore x equal to 8. Fifth problem. Three t minus 2/4 minus 2t plus 3/3 equal to 2/3 minus t. సో ఇక్కడ అన్ని t టర్మ్స్ లెఫ్ట్ లోనే ఉన్నాయి. రైట్ కి మనకు ఎక్స్ట్రా టర్మ్ ఉన్నప్పుడు మనం దీన్ని లెఫ్ట్ రాసేసుకుందాం. దెన్ 3t minus 2/4 minus 2t plus 3/3 plus t equal to 2/3. 3 की 4 की LCM 12. 4 table 12 లో 3 times. Then 3 into 3t minus 2. మనం ఇప్పుడు దాకా ఓన్లీ పైన నెంబర్ ఒకటే ఉంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు టర్మ్ మొత్తం ఉండిపోయింది. ఇలా ఉన్న మనం సేమ్ నెంబర్ ఉంటే ఎలానో అప్పుడు ఇలా చేస్తాం అనమాట. దెన్ 4 టేబుల్ 12 లో 3 times. 3 into 3t minus 2. ఇప్పుడు మైనస్ ఉంది. యాజ్ ఇట్ మైనస్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. 3 12 లో 4 times. దెన్ 4 into 2t plus 3 plus ఇక్కడ t కి 1 కింద 1 గా మనం అనుకుంటాం. దెన్ 12 into t 12t that is equal to 2/3. Then 3 into 3t 90. 3 2s are 6 minus 4 into 2t. Then minus 8t minus 4 into plus 2t. Plus into minus minus anamata. Plus into minus minus 4 3s are 12 plus 12t by 12 is equals to 2/3. Then plus 12t plus 9t. 21t. 21 minus 8t. 21t minus 8t minus 6. 21t. 20 plus 9t. 21t minus 8t minus 6 minus 12.
minus 18 by 12 is equals to 2 by 3. 21 minus 8 chairs. This is 31. 13t minus 18 by 12 equal to 2 by 3. దీన్ని మనం చార్ట్ మల్టిప్లై చేసుకుంటే 3 into 13t minus 18 equal to 2 12s are 24. 3 into 13t minus 18 equal to 24. 3 into 13, 39t minus 18 3s are 54 equal to 24. 39t equal to 24 minus 54. Right poste plus 54. Then 39t equal to 2 add cheste 78. T equal to 78 by 39. 39 table 78 lo 2 times potundi. Then t equal to 2 is the answer. This is fifth problem. Right. Next, last problem, sixth one is m minus 1 by 2 equal to 1 minus m minus 2 by 3. So, ఇక్కడ లెఫ్ట్ సైడ్ న m టర్మ్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ రైట్ లో కూడా m టర్మ్ ఉంది. సో, దెన్ m minus 2 ఇక్కడ మైనస్ ఫ్రమ్ లెఫ్ట్ వస్తే ప్లస్ m minus 2 by 3 equal to 1. LCM 2 की 3 की ఫ్యాక్టర్స్ ఎన్ని ఉండవు. ఒక ప్రొడక్ట్ ఆఫ్ 2, 3 is 6. m కింద ఏమీ ఫ్రాక్షన్ లేదు. దెన్ 6 into m 6m minus 2 table 6 లో 3 times and 3 into పన్నెండు టర్మ్ మొత్తం వేసేసుకోవాలి. 3 into m minus 1 plus 3 table 6 లో 2 times. Then 2 into పన్నెండు టర్మ్ వచ్చి m minus 2 is equals to 1. Then 6m minus 3 into m 3m minus into minus plus 3 ones are 3 plus 2 into m 2m plus into minus minus 2 2s are 4 by 6 equal to 1. So simplify చేసుకుందాం. 6m 2m 8m minus 3m 3 plus 3 minus 4 minus 1 by 6 equal to 1. 8m minus 3 means 5m minus 1 by 6 equal to 1. క్రాస్గా మల్టిప్లై చేసుకుందాము. 5m minus 1 equal to 6. 5m equal to ఈ minus 1 ఇటు వస్తే plus 1 అవుతుంది. Then 5m equal to 7. Therefore m equal to 7 by 5 is the answer. So దీంతో మనకి ఫస్ట్ రోమన్ పూర్తయింది. Will you meet on next video?